శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు ఆధ్వర్యంలో కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల అందుల ఆశ్రమంలో మరియు రెడ్ క్రాస్ వాకలపొడి వృద్ధాశ్రమంలో పళ్ళు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గురుదేవులు మామిడిపల్లి రామారావు లక్ష్మి దంపతుల ఆశీస్సులతో గత 13 సంవత్సరాలుగా వికలాంగులకు, వృద్ధులకు, అలాగే వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చల్లటి మజ్జిగ, మంచినీళ్లు, లస్సీ పాదచారులకు, వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సంవత్సరం 4 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారని, 90 రోజుల పాటు ఈ చలివేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు. దాతలు సహకరిస్తే మరింత ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి, సాయి తేజ, సాయి చిరంజీవి, కార్తిక్, నాగసాయి, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం అండి. గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు, లక్ష్మి గారి ఆశీర్వచనంతో గత 13 సంవత్సరాలుగా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ అందుల ఆశ్రమంలో మామిడిపళ్ళు, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే ప్రభుత్వ అందులు బాలికల పాఠశాలలో, అలాగే రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో కూడా పళ్ళు పంపిణీ జరిగింది. ఇది మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు, లక్ష్మి గారి ఆశీర్వచనంతో సేవా కార్యక్రమాలు 13 సంవత్సరాల నుండి చేస్తున్నాను. ఇవే కాకుండా 13 సంవత్సరాల నుండి చలివేంద్రాలు కూడా రన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం 4 చలివేంద్రాలు పెట్టాం మా గురుదేవుల ఆశీర్వచనంతో. ఈ 3 నెలలు కూడా ఈ చలివేంద్రాల్లో చల్లటి పానీయాలు, మజ్జిగ అందివ్వగలుగుతున్నాం. ఓకే, నమస్కారం అండి.